నమస్తే. మార్గశిర లక్ష్మీవారం శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ, శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు వాళ్ళు మొక్కుకున్నన్ని వారాలు చేసి ఆఖరి గురువారం నాడు మర్నాడు వచ్చే శుక్రవారం ఉద్యాపన చేయాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారం లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఆ ఇంటిని అలంకరించుకుని తలంటు పోసుకుని నీ వ్రతాన్ని చేస్తున్నాను నాకు శక్తినివ్వు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమయం తరువాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుభ్రత ముఖ్యము. ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరై నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో వైభవ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. పూజ ప్రారంభించవలసిన సాయంత్రం తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులు పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యం పోసి దాని మీద బంగారు లేదా వెండి లేదా రాగి చెంబును అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడాకులు పెట్టి వాటి మీద కొబ్బరికాయని దాని మీద ఒక రవికిల గుడ్డును పెట్టి దాని మీద ఒక ఎర్రని పువ్వును ఉంచాలి. ఆ పాత్రలో అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు శక్తి లేని వాళ్ళు సమయానికి చలామణిలో ఉన్న నాణ్యమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మవారికి లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రం అన్న చాలా ఇష్టం. ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించాలి. ఆ అనంతరం వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చెయ్యాలి. వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థం చేయలేని వారు బెల్లం, పటికి బెల్లం, పంచదార అయినా నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజానంతరం బంగారం, వెండి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశంలోని నీళ్లను సంతానం కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె మొదలైన పువ్వుల చెట్లు మొదట్లోనూ పోయాలి. కేవలం ధనాకాంక్షకులైన వారు ఆ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. థ్యాంక్ యూ.